రానుకు వేలాడబడిన వ్యక్తి శాపగ్రస్తుడా? మన పాపాల నిమిత్తం ప్రభువు శాపంగా మారాడా? కల్వరి రక్తం మానవాళి కలుషితాన్ని కడిగిందా? యేసు శిలువ మరణం మానవాళికి రక్షణ చేకూర్చిందా? శిలువ మహిమ జీవితానికి రాచబాట. ఈ ప్రాముఖ్యతను గురించి తెలుసుకోవాలి అంటే ఈరోజు మనం మన తల్లి శ్రీసభతో కలిసి పవిత్ర శిలువ విజయోత్సవ మహోత్సవాన్ని కొనియాడుకుందాం. ప్రియ జ్ఞానవాణి శ్రోతలారా, శిలువ అనగా జీవితంలోని శ్రమలు, బాధలు, వేదనలు, శోధనలు, కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆటుపోట్లు. శిలువ లేనిదే క్రైస్తవత్వం లేదని పునీత లూయిస్ డి మౌంట్ఫోర్ట్ గారు పేర్కొన్నారు. శిలువ శ్రమల ద్వారానే క్రీస్తు మానవాళిని రక్షించారు. మానవాళి పాప పరిహారం కోసం శిలువలో రక్తాన్ని దారబోశారు. బాధలు, హింసలు, దూషణలు, అవమానాలు, వేదనలు భరించారు. చివరికి అంతా సమాప్తమైనది, నా చేతిని నీకు అప్పగించుచున్నాను అని ప్రాణాన్ని వదిలారు క్రీస్తు. శ్రమలు లేకుండా పునరుత్థాన మహిమ లేదు. క్రీస్తును అనుసరించాలంటే మనం మన అనుదిన శిలువలు ప్రేమతో, ఓర్పుతో, త్యాగంతో, సహనంతో మోయాలి. ఈ పండుగ చరిత్రను గురించి కొద్దిగా తెలుసుకుందాం. కల్వరిలో క్రీస్తు మోసిన శిలువ కోసం జరిగిన అన్వేషణ ఫలితంగా క్రీస్తు శకం 320 సెప్టెంబర్ 14న పవిత్ర శిలువ లభ్యమైంది. క్రీస్తు శకం 325లో కాన్స్టంటైన్ చక్రవర్తి యెరూషలేములోని కల్వరి కొండ సమీపంలో ఒక దేవాలయాన్ని నిర్మించి పవిత్ర శిలువలో కొంత భాగం అందు ప్రతిష్ఠింపచేశారు. కానీ క్రీస్తు శకం 614లో పర్షియన్ రాజు కోస్ట్రోయి యెరూషలేంపై దాడి చేసి విజయం సాధించారు. తన విజయ సూచకంగా గర్వంతో దేవాలయంలోని పవిత్ర శిలువను తీసుకొని వెళ్ళారు. కానీ దేవుడు చూస్తూ ఊరుకోలేదు. 13 సంవత్సరాల తర్వాత క్రీస్తు శకం 627లో కాన్స్టంటైన్ నోపుల్కి చెందిన హెరాక్లియస్ చక్రవర్తి పర్షియన్ రాజును ఓడించారు. పవిత్ర శిలువను తిరిగి యెరూషలేముకు పంపారు. క్రీస్తు శకం 629లో హెరాక్లియస్ చక్రవర్తి యెరూషలేముకు వచ్చి సెప్టెంబర్ 14న శిలువను పునః ప్రతిష్ఠించి ఆరాధించారు. ఈ సంఘటనని పవిత్ర శిలువ విజయోత్సవంగా ఈ రోజున మనం జరుపుకుంటున్నాం. నేను భూమిపై నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షింతును అన్న క్రీస్తు మాటలను బట్టి క్రీస్తు శిలువపైన ఎత్తబడిన దానిని చూచి విశ్వసించేవారు రక్షింపబడుదురు అని అర్థమవుతుంది. పాము గరిచిన వారు గడ మీద తగిలించిన కంచు సర్పం వైపు చూసి చావును తప్పించుకున్నారు ఆనాటి ఇజ్రాయేలు ప్రజలు. అలాగే శిలువలో ఎత్తబడిన యేసును చూసి విశ్వసించువారు నిత్యజీవం పొందుతారు ఈనాటి ఇజ్రాయేలు ప్రజలు. క్రీస్తు శిలువ ద్వారా శిలువలో మనం మూడింటిని నేర్చుకోవచ్చు. 3 విషయాల గురించి నేర్చుకోవచ్చు. మొదటిది మరణం. మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడని మనకు తెలుసు. మృత్యువుకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యము లేదు కనుక ప్రభు మరణాన్ని జయించారు. 2, సాతానుపై విజయం సాధించారు. ఇప్పుడు ఈ లోకానికి తీర్పు చెప్పబడిపోతుంది. ఈ లోకాధికారి వెలుపలికి త్రోసివేయబడును అని ప్రభు పలికిన మాటల ద్వారా తన శిలువ మరణం ద్వారా సాతానును ప్రభు జయించారు. 3వది పాపం. మరణపు ముళ్ళు పాపం. పాపానికున్న బలం ధర్మశాస్త్రమే. తన శిలువ మరణ పునరుత్థానాల ద్వారా ప్రభువు పాపాన్ని జయించారు. ఆదిలో ఒక వృక్షంపై విజయాన్ని సాధించిన సైతాను మరలా అదే వృక్షమైన శిలువపై ఓడిపోయింది. అనగా ఒక వృక్షంపై ఆదిలో మానవునికి మరణం సంక్రమించింది. ఇప్పుడు యేసు అనే శిలువ వృక్షం నుండి మానవులకు జీవం లభించింది. ఆదామునందు అందరూ ఎట్లు మృతి చెందుచున్నారో అటులనే క్రీస్తునందు అందరూ జీవింపబడుచున్నారు. యేసు ప్రభు ఎల్లప్పుడూ దైవ స్వభావాన్ని కలిగి ఉన్నను స్వార్థాన్ని వీడి తనను తాను తగ్గించుకొని రిక్తును చేసుకొని మానవ మాతృడిగా జన్మించారు. వినయం గలవారై మరణం వరకు విధేయుడాయను. అందువలన దేవుడు ఆయనను మహిమపరిచారు.
దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని, నిత్యజీవం పొందాలని తన ఏకైక కుమారుని ప్రసాదించారు. ఇది దేవుని ప్రేమకు కనికరానికి గుర్తుగా ఉంది. పవిత్ర శిలువ గుర్తు ద్వారా పితా పుత్ర పవిత్రాత్మ నామమున మనం జ్ఞానస్నానం పొంది రక్షణ పొందుచున్నాం. యేసు ప్రభు త్యాగాన్ని, ప్రేమను గుర్తు చేస్తుంది. అతని మరణం పాప పరిహార బలిగా మారింది. తన కుమారుని శిలువ బలి ద్వారా దేవుడు సమస్త ప్రజలను తనతో సమాధానపరుచుకున్నాడు. ఐక్యత నొందిన ఒకే జాతిని సృజించి దేవుని దరికి చేర్చాడు. యేసు పొందిన తన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యం చేకూర్చుచున్నది. శిలువ ఆశీర్వాదాలు, వరాలకు ఊటగా ఉంది. పునీత థామస్ అక్వైనాస్ గారు, నేను పుస్తకాల నుండి నేర్చుకున్న దానికన్నా శిలువ ధ్యానం నుండి ఎక్కువగా నేర్చుకున్నాను అని అన్నారు. శిలువ గుర్తు మనకు ఆయుధంగాను రక్షణగాను ఉంది. దీని ద్వారా మనం సైతానును పారద్రోలవచ్చు. ఓర్పు, సహనం, నిరీక్షణ అను సుగుణాలు మనకు శిలువ ద్వారా అలవడుతాయి. క్రీస్తు శిలువ శ్రమలను ధ్యానించడం ద్వారా మనలో ఆధ్యాత్మిక దీపం వెలిగింపబడి దేవుని ప్రేమను, ఆయన వాత్సల్యాన్ని, త్యాగాన్ని అర్థం చేసుకోగలుగుతాం. క్రీస్తు శిలువ శక్తి మనకు శాపాలు, సైతాను క్రియలు, రోగాల నుండి విముక్తిని ప్రసాదించునుగాక. ఆమెన్.